అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఈ విల్ లవ్ పార్ట్ 23. అసలేం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ కార్లో ఉన్న కవర్స్ని తీసుకొని లోపలికి వెళ్ళింది జ్వాల. లోపలికి వెళ్ళిన జ్వాల చేతిలో ఉన్న కవర్స్ తీసుకొని ఫ్రెష్ రామా అని చెప్పింది ప్రేమగా శారద. ఆమె తన తల్లిలాగా అంత ప్రేమ చూపిస్తుంటే మనసుకు హాయిగా అనిపించింది. ఆమె ఏం చెబితే అదే చేస్తుంది జ్వాల. ఇక తను చెప్పినట్లుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు అద్వైత్. రాగానే కొడుక్కి కాఫీ చేతిలో పెట్టింది. నవ్వుతూ దాన్ని చేతిలోకి తీసుకొని సిప్ చేస్తున్నాడు. అంతలో జ్వాల కూడా రావడంతో తనకి ఒక కప్ ఇచ్చి కూర్చుంది శారద. కాఫీ చాలా బాగుందండి అనగానే నవ్వింది చిన్నగా. నేను పంపించిన ఫ్రూట్స్ అన్నీ తినేసావా తల్లి? తినేశానండి. మధ్య మధ్యలో జ్యూసెస్ కూడా వచ్చాయి అనింది అద్వైత్ని ఓరగా చూస్తూ. ఆమె చూపులు చూసి చూడనట్లు కాఫీ ఫినిష్ అవడంతో అక్క నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్ అనింది శారద జ్వాల మాటలకి. థ్యాంక్ యూ ఆంటీ. సరే కానీ ఏదైనా తింటావా? చేసి పెడతాను. ఓకే ఆంటీ. ఏం తింటావు? మీ ఇష్టం. మీరు ఏది చేసినా అమృతంలాగే ఉంది అని చెప్పగానే నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తున్న శారద వెనక్కి వెళ్ళింది. ఆంటీ అనింది. ఏంటమ్మా, మీరెందుకు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు? కాబోయే నా కోడల్ని ప్రేమగా చూసుకోకపోతే ఎలా అనుకుంది మనసులో. చెప్పండి ఆంటీ. నాకు ఆడపిల్లలు లేరు తల్లి. అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. నాకు పుడతారేమో అనుకున్నాను, కానీ వాడు పుట్టిన కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంత చిన్నప్పటి నుండి మీరు ఒక్కరే అతన్ని పెంచారా? అవునమ్మా. మరి అతను ఎందుకు అలా తయారయ్యాడు? ఇది జ్వాల మాట్లాడలేదు. చిన్నగా నవ్వింది శారద. ఇక మాట్లాడుకుంటూ పునుగులు వేసి ఒకటి జ్వాల నోట్లో పెట్టి ఓ ప్లేట్ తీసి ఇది వాడికిచ్చిరామ్మా అతనికి అనగానే అప్పటి వరకు గలగలా మాట్లాడుతున్నదల్లా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది జ్వాల. ఏమైందమ్మా, తీసుకెళ్ళు అని మళ్ళీ అనగానే ఇక చేసేది లేక అద్వైత్ రూమ్కి వెళ్ళింది. చాలా చిన్నగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన బాబు తల మునకలుగా సిస్టంలో తలదెరిచి వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అతన్ని ఎలా పిలవాలో అర్థం కాక గొంతు సవరించుకుంది. పలకలేదు. బాబు మరీ సీరియస్గా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేసుకుంటున్నాడు కదా. మళ్ళీ గట్టిగానే గొంతు సవరించింది. ఏంటి అన్నాడు తల సిస్టంలో దూర్చి. ఇదిగో నీకోసం ఆంటీగారు పునుగులు చేశారు అంటూ టేబుల్పై పెట్టింది జ్వాల. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి ఆమెను చూశాడు. అలాగే నిలబడి చూస్తూ ఉంది. ఇక వాళ్ళ అమ్మ చేసిన పునుగులు అతనికి చాలా ఇష్టం. ఇక వర్క్ సైతం పక్కన పెట్టి లేట్ చేయకుండా తింటూ ఉన్నాడు. అబ్బో అనుకుంది పాప. ఇక ఇచ్చి వెళ్ళిపోతుంటే హలో అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది. ఈ ప్లేట్ ఎవడు తీస్తాడు అన్నాడు. నువ్వే వెళ్ళి పెట్టుకో, నాకేంటి అనింది. హలో, తీసుకెళ్తావా లేదా అన్నాడు పొగరుగా. లేదు, తీసుకెళ్ళను అంది తల పక్కకు తిప్పుతూ. ఏంటి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మా అమ్మ ఉందన్న ధైర్యంతోనా అంటూ ఎప్పుడు వచ్చాడో తెలీదు ఆమె ముందున్నాడు. ఇంచు దూరంలో గుడ్లు పెద్దవి చేసి చూస్తూ, అవును ఆంటీ గారు ఉన్నారని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఇప్పుడేంటంట? మూసుకొని నా ప్లేట్ ఇక్కడి నుండి తీసుకెళ్ళు. నేనెందుకు తీసుకెళ్ళాలి? నేనేమైనా మీ పని మనిషినా లేక పెళ్ళాన్నా? అయ్యో, నీకు పని మనిషి పోస్ట్ ఎందుకు ఇస్తాను పాప? పెళ్ళాం పోస్ట్ ఇస్తానులే, తీసుకెళ్ళు అన్నాడు డ్రామాటిక్గా. తమరి పెళ్ళాం పోస్ట్ నాకేం అవసరం లేదు. దేశం మీద మస్తు మంది అమ్మాయిలున్నారు. వాళ్ళలో ఎంతమందినైనా చేసుకో. అంత అదృష్టం నాకొద్దు అనింది. అయ్యో, నువ్వు వద్దంటే ఊరుకుంటానా పాప? అస్సలు ఊరుకోను. నాకు నువ్వు పెళ్ళాంవే, నేను నీ మొగున్నే. తీసుకెళ్ళు ఇక్కడి నుండి అన్నాడు బలుపుగా. నేను వెళ్ళను అంది. ఆమెని డోర్కి అటు ఇటు చేతులు వేసి ఆమె ఫేస్ దగ్గరగా ఫేస్ పెట్టి, ఎందుకెళ్ళావు? నన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదా? ఓకే, వెళ్ళకు. నాకు ఇలాగే బాగుంది అన్నాడు ఆమెని ఇంటెన్సిటీగా చూస్తూ. ఏ ఏంటి నువ్వనేది? నేను నీ బ్లేడ్ తీసుకెళ్ళను అన్నాను. మరి నాకేంటి, ఇక్కడి నుండి వెళ్ళను అన్నట్లు వినిపించింది. అది అలా అనబోయి ఇలా అన్నానేమో అనింది తడబడుతూ. అవునా,
మరి ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ చెమటలేంటి? అంటూ నుదిటి మీద పట్టిన చెమటలని వేళ్లతో తుడుస్తూ అంటాడు. అతని మాటలకి, అతని చేష్టలకి ఒళ్ళు చల్లబడింది జ్వాలకి. అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోస్తూ ఉంది. ఇంచు కూడా కదల్లేదు. దూరం జరుగు అంది కష్టంగా. ఆమె మాటలు అతడి చెవిన చేరట్లేదు. ఆమె మాయలో మునిగిపోయి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తుంటే చురకత్తుల్లాంటి చూపులకి హార్ట్ బీట్ రేజ్ అయింది. ఎందుకో ఆమెకు కూడా అతన్ని దూరం చేయలేకపోతుంది. ఎందుకు? అతడి స్పర్శ, అతడి దగ్గరతనం ఆమెకు నచ్చుతుంది. అందుకే అతన్ని దూరం చేయాలనిపించలేదా? ఏమో ఆమెకు కూడా అర్థం కావట్లేదు. మొత్తంగా ఆమె ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయిన అద్వైత్ ఆమె కనుల సముద్రంలోకి మునిగిపోయి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆమె డ్రెస్ లోపల నుండి నడుం చుట్టూ చెయ్యి వేశాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని ఇద్దరూ వయస్సులో ఉన్నారుగా అతన్ని హత్తుకునేలా ప్రేరేపించాయి. మొదటిసారిగా ఆమె ఇష్టంతో ఇచ్చిన కౌగిలింతకి అతడి మనసు గాలిలో బటర్‌ఫ్లైలా ఎగురుతోంది. ఎంత సంతోషం! ఎన్నో ఏళ్ల ప్రేమకి ఈరోజు అసలైన అర్థం వచ్చిందేమో అనిపించింది ఆ క్షణం. ఇద్దరూ ఈ లోకాన్ని మరిచి గాలి కూడా చొరబడలేనంత హత్తుకుపోయారు. అతని పెదాలు ఆమె మెడవంపులోకి పోనిస్తూ ఆమెను మరింత అతనికి పొదువుకున్నాడు. చేతులేమో ఆమె సున్నితమైన నడుం మీద నాట్యమాడుతున్నాయి. పెదవులు ఆమె మెడ చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె వేళ్ళని అతడి వేళ్లతో పెనవేస్తూ అతనికి ఇంకాస్త దగ్గరగా అదుముకున్నాడు. ఆమె ఎత్తైన ఎద అతడి ఛాతీకి తగిలింది. ఇద్దరి ఒళ్ళు కంపించింది. ఆ సరస సల్లాపంలో ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే అతని రైట్ హ్యాండ్ ఆమె వెనక తల మీద చేయి వేసి లెఫ్ట్ హ్యాండ్ నడుముని పట్టి అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చి కోరికల కొలిమిలో ఉన్న ఇద్దరూ వారి శరీరాలు కూడా అంత ఏసీలో హీటెక్కిపోయాయి. ఆమె మీదకి మొత్తంగా చేరి అతను చేసే చేతుల స్పర్శకి ఆమె కుర్తీ లోపల నుండి అతని చేతులు పైకి పాకుతుంటే ఏం చేస్తాడో అర్థమైన జ్వాల ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తూ ఆమె మీద ఉన్న అతడి కళ్ళల్లో, ముఖంలో ఆమె మీద ఉన్న మోహం స్పష్టంగా కనిపిస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైపోయింది. అతన్ని ఎలా దూరం చేయాలో అర్థమవ్వట్లేదు. అంత బలంగా ఉన్నాడు మరి. పిలుద్దామంటే అతను చేష్టలకి గొంతుల నుండి మాట బయటకు రావట్లేదు. అతడి గుండెలపై చేయి పెట్టి ఆమె శక్తి అంతా ఉపయోగించి గట్టిగా వెనక్కి తోసింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చూశాడు. అంత దగ్గరగా అతడి బెడ్ మీద ఉన్న జ్వాలని చూడగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు. ఛ! నేనేంటి ఇలా చేస్తున్నాను? అనుకుంటూ వెంటనే ఆమె మీద నుండి లేచి బయటకు వెళ్ళిపోయాడు. జ్వాల ఆశ్చర్యంగా అసలేమైంది నాకు? అతను అంత చొరవ తీసుకొని ముందుకు వెళ్ళినా నేనెందుకు అవాయిడ్ చేయలేకపోయాను? అసలేమైంది నాకు? ఇందులో అతని తప్పెంతుందో నా తప్పు కూడా అంతే ఉంది అని పెరిగిన గుండె సడిని అదుపు చేసుకుంటూ వెళ్ళింది బయటకి. ఏమైందమ్మా? వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? అంటున్న శారద మాటలకి ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపి రూమ్‌కెళ్ళిపోయింది. తన రూమ్‌కి వెళ్ళిన జ్వాల బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కళ్ళు మూసుకుంది. ఇక అతనితో జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంది. అసలేంటి నాకు ఇలా జరుగుతుంది? ఆ ఛాన్స్ అతనికి ఎందుకిచ్చాను? నేనెందుకు అతనికి అట్రాక్ట్ అవుతున్నాను? అని తల విదిల్చుకొని అలాగే కాసేపు కళ్ళు మూసుకుంది. అప్పుడు గుర్తొచ్చింది. అసలు నేనేం చేయాలనుకున్నాను? ఏం చేస్తున్నాను? అతని గురించి తెలుసుకోవాలనుకున్నానుగా. అలా ఎలా మర్చిపోయాను? అనుకుంటూ వెంటనే బెడ్ దిగి అక్కడి నుండి బయటకెళ్ళింది. ఎక్కడికమ్మా? అనింది శారద. ఇప్పుడే వస్తానంటీ అనుకుంటూ బయటకు వెళ్ళి చూసిన జ్వాలకి జేమ్స్ కాల్ మాట్లాడుతూ కనిపించాడు. హమ్మయ్య! ఒంటరిగా ఉన్నాడు. ఎలాగైనా అతని గురించి నిజం తెలుసుకోవాలి అని అతని దగ్గరికెళ్ళి అన్నయ్య అనింది ప్రేమగా. ఆ పిలుపుకి కాల్ మాట్లాడేవాడల్లా మొబైల్ని చేతిలోకి తీసుకుని టక్కున వెనక్కి తిరిగాడు. జ్వాలని విచిత్రంగా చూస్తూ ఉంటే అన్నయ్య అనింది మళ్ళీ. నువ్వు నన్ను అన్నయ్య అనడమేంటమ్మా? అన్నాడు అయోమయంగా. ఏ? పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తప్పులేదు కదా? అనింది జ్వాల. సరే కానీ మీరేం అనుకోకపోతే ఒక మాట అడుగుతాను. ఏంటమ్మా? మీరు కాదనకుండా చెప్పాలి మరి. ఏంటో అడగమ్మా. అది అది అని నసుగుతూ ఉంది. మీ బాయ్ ఉన్నాడు కదా? అవును. అతను ఎలాంటివాడు?
మంచోడా చెడ్డోడా? నిజంగా మా డాడ్‌ని చంపింది అతనేనా? చంపితే ఎందుకు చంపాడు? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ప్లీజ్ అన్నయ్య, మీ చెల్లి జీవితాన్ని నిలబెట్టు. అతను ఎలాంటి వాడో తెలిస్తే నేను జాగ్రత్త పడతాను కదా అంటుంది. రిక్వెస్ట్ చేస్తూ ఉంది జ్వాల. ఆమె మాటలకి షాకింగ్‌గా చూస్తూ, లేదమ్మా, ఆయన గురించి చెప్పకూడదు. ఎందుకు? ప్లీజ్ వినాలనుకుంటున్నాను. చెప్పండన్నయ్య ప్లీజ్. నాకు ఈ విషయం తెలియటం చాలా ఇంపార్టెంట్. అలా చెప్పకూడదమ్మా, సార్ కోప్పడతారు. మీరు నాకు చెప్పినట్లు నేనెవరికీ చెప్పను. ప్లీజ్ చెప్పండి. నా లైఫ్ అతని మీద ఆధారపడి ఉంది. మీరు చెబితే దాన్ని బట్టి నేను డిసిజన్ తీసుకుంటాను. ప్లీజ్ చెప్పండన్నయ్య అని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తుంటే అతనికి బాధగా అనిపించి, ఇక మెల్లగా ఒక్కోటి చెబుతుంటే టీవీ సీరియల్లాగా షాక్ అవుతూ ఉంది. అతను చెప్పే మాటలకి ఒకవైపు బాధ, ఇంకోవైపు కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అంటూ అద్వైత్ గురించి మొత్తం తెలుసుకొని రూమ్‌కి వెళ్ళిపోయింది జ్వాల. ఆ రోజు మొత్తం బయటకు రాలేదు. శారద వంటలు చేసి రూమ్‌కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.